15 రోజులు పవన్ ఓజీతో థియేటర్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఇంకా సరిగ్గా 15 రోజులు. ఇప్పటికీ ప్రమోషన్స్తో పిచ్చెక్కించాలి, సోషల్ మీడియాని షేక్ చేసేయాలి, ఇంటర్వ్యూస్తో ఇచ్చి పడేస్తూ ఉండాలి. టోటల్గా సాలిడ్ కంబ్యాక్తో సాలిడ్ సత్తా చాటాలి. కానీ అవేవీ పట్టినట్టు రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోయాడు పవన్. దీంతో ఓజీ ఏ క్యాజీ అంటూ ప్రమోషన్స్ పై ఫోకస్ పెంచమంటున్నారట పవన్ డై హార్ట్ ఫ్యాన్స్. 4 ఏళ్ల కష్టం, 2 దర్శకుల విజన్, 100 కోట్ల బడ్జెట్, వేలాది మంది శ్రమ వెరసి భారీ అంచనాలతో వచ్చిన హరిహర వీరమల్లు అడ్డంగా పోయింది. రికార్డ్ క్రియేట్ చేస్తాడనుకున్న పవన్ డిసప్పాయింట్ చేశాడు. దీంతో ఆకలిగా ఉన్న ఫ్యాన్స్ కి ఎట్టి పరిస్థితుల్లో సాలిడ్ హిట్ ఇవ్వాల్సిన పరిస్థితి. ఇక మరీ ఎక్కువ గ్యాప్ తీసుకోనంటూ చకచకా ఓజీని పూర్తి చేసేసి రిలీజ్ తెచ్చేశాడు పవన్. మరి 15 రోజుల్లో సినిమా థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చేస్తుంది కూడా. అంతవరకు బాగానే ఉంది. కానీ ఈసారి బాక్సాఫీస్ని షేక్ చేయాల్సిన పవన్ ప్రమోషన్స్ని మాత్రం స్పీడప్ చేయలేకపోతున్నాడు. పోటీలో ఉంటుందనుకున్న అఖండ 2 వెనక్కి వెళ్ళిపోవడమా, సింగిల్గా వస్తున్నాం కాబట్టి సక్సెస్ కొట్టేస్తామన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తెలీదు. కానీ ఓజీ మాత్రం ప్రమోషన్స్లో వెరీ వీక్గా కనిపిస్తోంది. అడపాదడపా 117 మంది మ్యూజిషియన్స్తో స్పెషల్ ఇన్స్ట్రుమెంట్తో బీజీఎం చేస్తున్నామని, జపనీస్ స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ కోటోను యూజ్ చేస్తున్నామని, థియేటర్ దద్దరిల్లిపోతోందని తమ లీకులివ్వటమే కానీ టీం నుండి ఎలాంటి ప్రమోషన్స్ నే ప్లాన్ చేసుకోకపోవటం గమనార్హం. మరోవైపు ఓజీ పోస్ట్ ప్రొడక్షన్ ఫుల్ స్వింగ్ అంటూ మేకర్స్ అఫీషియల్ అప్డేట్ ఇవ్వడంతో అంటే పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా ఫినిష్ అవ్వలేదా, ప్రమోషన్స్ ఇంకెప్పుడు మొదలు పెడతావయ్యా ఓజీ అంటూ మొత్తుకుంటున్నారు అభిమానులు. ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ ప్రమోషన్స్ లేకుండా దించొద్దు అంటూ స్వీట్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. చూడాలి మరి. ఆశలన్నీ ఓజీపైనే పెట్టుకున్న ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తూ విజయవాడలో మొదలయ్యే ఈవెంట్తో ప్రమోషన్స్ ప్రాపర్గా మొదలు పెడతాడా, లేక ఇంకా టైం ఉందిలే అంటూ లైట్ తీసుకుంటాడా? For more videos like this, subscribe Big TV channel.